Hello everyone. In the last session, I explained about why Java is more popular. This is what last session screen I explained. ఈ వీడియోలో నేను ఇంకా జావా ఎందుకు బెస్ట్గా చూస్ చేసుకోవాలి అనే దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి ఎందుకు జావా వచ్చి మోర్ పాపులర్ అయింది, ద ఫీచర్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంది, ఇవన్నీ కూడా నేను ఇంకా ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగిందండి. సో జావా ఫీచర్స్ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ 5 ఫీచర్స్ని మేజర్గా డిస్కస్ చేయాలి అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ ఉన్నాయి, బట్ ఈ 5 ద్వారా మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. జావా వచ్చి ఎమర్జింగ్ టెక్నాలజీ. మీరు చూస్తే 1990s నుండి 2024 వరకు కూడా జావా డిమాండ్ ఎప్పుడు తగ్గలే. ఇట్ ఈస్ ప్రామిసింగ్ కెరియర్. అందుకే జావా తీసుకుంటే మనం ఎప్పుడు కూడా కెరియర్ అనేది మనకు ఇబ్బందుల్లో అయితే ఉండదు. సో మనకున్న అపోహలు అవన్నీ పక్కన పెట్టండి, మన కెరియర్ బాగుండాలి. ఎందుకంటే జీతాలు సరిగా లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. కావాలి అంటే మంచి కోర్స్ తీసుకోవాలి, మంచి టెక్నాలజీ చూస్ చేసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ 20 years అయినా కూడా ఇండస్ట్రీలో మనము సర్వైవ్ అవ్వగలమండి. అందుకోసమే నేను ఏమంటున్నా అంటే మనం సర్వైవ్ అవ్వాలి అంటే మంచి కోర్సును చూస్ చేసుకోండి. జావా ఎప్పటికీ కూడా మంచి కోర్సే. ద ఫీచర్స్ ఒకటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, రెండోది ఇన్నోవేట్ అండ్ ఎన్హాన్స్. అంటే ఆరకల్ అంతకుముందు జావా ఉన్న ఫీచర్స్కి ఆరకల్ ఓన్ చేసిన ఆరకల్ ఏది, ఆరకల్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. ముందు సన్ మైక్రో సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తున్నది, తర్వాత ఆరకల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత జావా హ్యాస్ కంటిన్యూడ్స్ టు ఇన్నోవేట్ అండ్ ఎన్హాన్స్ ది లాంగ్వేజ్ టు మీట్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ ఎవాల్వింగ్ నీడ్ ఆఫ్ డెవలపర్స్. ఇది చాలా వరకు న్యూ ఫీచర్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. తర్వాత కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటారు. అంటే ఇన్ 2024లో జావా ఫీచర్స్ లైస్ ఇన్ ఇట్స్ ఇంటిగ్రేషన్ విత్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్లో కూడా జావా వాడుతున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్లో జావా వాడుతున్నారు, అండ్ ఈవెన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఎనీవే జావా ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఆండ్రాయిడ్, జావా ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ మొబైల్లో ఉంది, వెబ్ అప్లికేషన్స్లో ఉంది, ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో ఉంది. దాంతోపాటు ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో కూడా సపోర్ట్ అయితే తీసుకొని వచ్చేసారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఈవెన్ దాని స్కేల్ పెరిగిపోయింది, ఇంకా పెరిగింది. తర్వాత జావా 8 ఫీచర్స్ వల్ల, ఫర్ ఇన్స్టెన్స్ జావా 8 ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లేటెస్ట్గా జావా 8లో న్యూ ఫీచర్స్. దానివల్ల ఏమవుతుందంటే మనకి అసింక్రోనస్ కంపిటీషన్స్ ఈజీగా చేసుకోగలము. తర్వాత వచ్చి ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అని, ఇట్ ఈస్ సింప్లిఫైయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్. దే ఆర్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ సింటాక్సెస్లో చాలా చేంజెస్ వచ్చాయండి జావాలో. అండ్ జావా వర్సటాలిటీ, మీకు జావా వర్సటాలిటీ వల్ల ఒకప్పుడు జావాని బ్యాక్ ఎండ్గానే యూటిలైజ్ చేసుకునే పరిస్థితి, జేఎస్పీ యూజ్ చేసి క్లయింట్ సైడ్ కూడా రాసేవాళ్ళము. ఇప్పుడు జావా యూసేజ్ అన్నిట్లోన, ఫ్రంట్ ఎండ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు, అలా అన్ని చోట్ల ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయితే జరిగిపోయింది. దీనివల్ల మనకు జాబ్స్ కోసము మనం వెతకాల్సిన అవసరం ఉండదు. అండ్ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నారండి. చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది, ఎక్కువే. ఏమంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి, అండ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా నేర్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అందుకే మీరు స్మార్ట్గా ఆలోచించి ప్రాక్టికల్కి ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. ఇవి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత జావా కూడా ఇంకా మేము రీసెంట్ సర్వే, నేను కూడా గూగుల్ సెర్చ్ చేయటము, అండ్ ఈ సర్వే అండి, ఇది స్టాక్ ఓవర్ఫ్లో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వే. ఈ సర్వే మీరు ఏం చేయొచ్చు అంటే, నేను మీకు కావాలంటే ఈ సర్వే లింక్ కూడా పంపిస్తాను. మీరు కమెంట్ రూపంలో అడిగితే నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనేది డెవలపర్ యొక్క నెట్వర్క్ అండి. ఈ స్టాక్ ఓవర్ఫ్లోలో ఈవెన్ ఏమేమైతే ప్రాబ్లమ్స్ డెవలపర్స్ ఫేస్ చేస్తున్నారో అక్రాస్ వరల్డ్, ఇండియాలోనే కాదు, అక్రాస్ వరల్డ్లో ఏ డెవలపర్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని షేర్ చేస్తుంటారు. దానికి తెలిసిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మీకు తెలిస్తే కూడా మీరు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారము ఫుల్ స్టాక్ ఇంజనీర్లకి 33.48. ఓ మై గాడ్, ఇది మేము ఉన్నప్పుడు ఫుల్ స్టాక్ అనే కాన్సెప్టే లేదండి. వే బ్యాక్ ఆల్మోస్ట్ 2004 and 2007 ఆ మధ్యలో కనుక గమనిస్తే ఫుల్ స్టాక్ అనే వర్డ్ మేము వినిలా. మేము ఎప్పుడు కూడా వెబ్ డెవలపర్ అని, ఏదో ఫ్రంట్ ఎండ్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. అప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే కొన్ని టెక్నాలజీ స్పెసిఫిక్గా యూజర్స్ని హైర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళనే తీసుకుంటున్నారు. ఎందుకంటే కాస్ట్ తగ్గించాలనేది మెయిన్ ప్రాబ్లం. నువ్వు కూడా ఆలోచించు బాస్, ఎవరన్నా ఒకరిని హైర్ చేసావు అంటే, ఇప్పుడు
నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ కావాలి, అట్ ద సేమ్ టైం నువ్వు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావు అంటే ఆ మేనేజరు నువ్వు ఇద్దరు ట్రావెల్ చేయాలి అనుకోండి. ఇప్పుడు మేనేజర్కి డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఉంటే మీరిద్దరూ ఎంచక్క డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. దానికోసం సపరేట్గా డ్రైవర్ని హైర్ చేయాలంటే మళ్ళీ నీకు డబ్బులు వేస్ట్. అలాగే మనం ఎలా అయితే మల్టీ టాలెంటెడ్ లేబర్స్ని ఎలా అయితే ఎతుకుతామో మన టాస్క్లు కంప్లీట్ చేసేదానికి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అలా మల్టీ టాలెంటెడ్ రిసోర్సెస్ని ఎతుకుతున్నారండి. దానివల్ల ఫుల్ స్టాక్ ఇంజనీర్లకి ఎంత శాతం పెరిగింది అంటే యూ పీపుల్ ఆర్ లక్కీ. నవ్ డేస్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే పక్కా జాబ్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ అయితే 17.88%, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అయితే 6.6%, అండ్ ఈవెన్ డెస్క్టాప్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ నేర్చుకుంటే 5.08% అని, మొబైల్ అప్లికేషన్స్ ఓన్లీ నేర్చుకుంటే 3.38 అని, స్టూడెంట్గా నువ్వు కూడా ఉంటే నీకు వచ్చే జాబ్ చూడండి 2.6%, అండ్ డేటా సైంటిస్ట్ అని, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అని నేర్చుకుంటే 2.07%. అందుకే ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది యాజ్ అ ఫ్రెషర్గా ఏది తీసుకోవాలి. ఇది సర్వే అండి, నేను ఇచ్చిన సర్వేనో లేకుంటే ఇంకొకరు ఇచ్చిన సర్వే కాదు, వరల్డ్ టాప్ లెవెల్ సర్వే కంపెనీ ఇచ్చిన రిపోర్ట్. ఆ లింక్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఈ లింక్ను కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే ఇక్కడ కనపడుతుంది, మీకు కావాలంటే లింక్ను ప్రొవైడ్ చేస్తా, చూసుకోవచ్చు. సో ఇది ఇయర్లీ మారుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఒక రఫ్ ఐడియాకి అయితే రావచ్చండి, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు కన్నా కరెక్ట్గా ప్రాపర్ అనలైసిస్ చేయకుండా, ప్లానింగ్ చేయకుండా గుడ్డిగా మనము ఏదో కోర్స్ చేసాము అంటే మనం సక్సెస్ అవ్వలేము. ఇది ఈ పర్టికులర్ సెషన్ ఎవరికి అంటే ప్లానింగ్ చేసేవాళ్ళకి. నీకు సబ్జెక్ట్తో పని లేదండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు సార్ నేను టాపర్ అవ్వాలా, టాపర్స్కి మనకి ఈ లో లెవెల్లో ఉండే వాళ్ళకి తేడా ఏమంటే వాళ్ళు ఒక ప్రాసెస్ని ఫాలో అవుతారు, ఈ కింద ఉన్న వాళ్ళు ప్రాసెస్ ఫాలో అవ్వరు. నువ్వు ప్రాసెస్ ఫాలో అవ్వు, చేసిన మిస్టేక్స్ అంతా రియలైజ్ అవ్వు, ఖచ్చితంగా నీకు కూడా మంచి లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు ఇంకోటి అందరికీ ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్తా చూడండి. నువ్వు ఒకవేళ బ్యాక్ బెంచర్ అయినా లేకుంటే 60% అయినా 70% అయినా ఒక 5 years 7 years ఎక్స్పీరియన్స్లో నీకు వచ్చే జీతము టాపర్కి వచ్చే జీతము పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదండి. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ అంటారు. సో అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మీరు చూసుకొని దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే మీరు ఎవరైనా కూడా ఎనీవన్ కెన్ బికమ్. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ అవ్వాలి అంటే మేజర్గా ఏమేమి ఉండాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ 5 నేను డిస్ప్లే చేసిన స్క్రీన్లో ఉన్న 5 వచ్చి ఫ్రంట్ ఎండ్కి సంబంధించినవి. కింద జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ బూట్ అనేది బ్యాక్ ఎండ్కి సంబంధించింది, SQL అనేది డేటాబేస్ సంబంధించింది, గిట్ అనేది కోడ్ కొలాబరేషన్ టూల్స్. ఈ 10 అయితే మ్యాండేటరీగా మీకు ఉండాలండి. దీని తర్వాత ఇంకెన్ని నేర్చుకుంటాము అనే దాన్ని బట్టి నీ ప్యాకేజ్ కానీ నీకు వచ్చే జాబ్ అది డిసైడ్ అవుతుంది. HTML ఈజ్ ఫార్ స్ట్రక్చరింగ్ అ వెబ్ పేజ్. HTML అంటే ఏదో హెడ్డింగ్ ట్యాగ్స్ అనో, పారాగ్రాఫ్ ట్యాగ్ అనో, లిస్ట్ ట్యాగ్ అనో చెప్పి నాకు వచ్చునే ఒక అపోహలో ఉండద్దు. HTML5లో చాలా ఫీచర్స్ వచ్చాయి. జియో లొకేషన్ API వచ్చింది, తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చింది, వెబ్ వర్కర్స్ వచ్చాయి, అండ్ వెబ్ క్యాచీ వచ్చింది, తర్వాత మల్టీమీడియా APIs వచ్చాయి. అండ్ ఇలా చాలా ఫీచర్స్ రావడం వల్లనే HTML5 మోర్ పాపులర్ అయింది. మీకు లేటెస్ట్ వెర్షన్తో పాటు మీకు ఓల్డర్ వర్షన్స్ కూడా చెప్పించాలి. ఎందుకు వాళ్ళు లేటెస్టే నేర్చుకోకుండా ఓల్డ్ కూడా నేర్చుకోవాలంటే మీకు బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ఇస్తారనే గ్యారంటీ ఏముండదు. కంపెనీస్లో బ్రాండ్ న్యూను ఇవ్వచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ కూడా అంటే ఒక 5 years 10 years బిఫోర్ బిల్డ్ అయిన ప్రాజెక్టులు కూడా ఇవ్వచ్చు. అప్పుడు కూడా మా స్టూడెంట్స్ ఫేస్ చేయకూడదు అంటే మేము అందుకనే అన్ని వర్షన్స్, పాసిబిలిటీ ఉన్న అన్ని వర్షన్స్ నేర్పిస్తాం. ఈవెన్ CSS ఈజ్ ఫర్ స్టైలింగ్ లేకపోతే HTML పేజ్ ఎంత బిల్డ్ చేసినా వేస్తే. మళ్ళీ HTML CSS వల్ల బ్యూటిఫుల్ పేజ్ని, మంచి స్ట్రక్చర్ ఉన్న వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్ పేజ్ ఇంటరాక్టివ్ పేజ్ కాకపోతే, జావా స్క్రిప్ట్ లేకపోతే ఆ పేజ్ యూజ్లెస్ అవుతుంది సీరియస్గా నన్ను అడిగితే. ఇప్పుడు మనం కూడా డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్, ఇంటరాక్టివ్గా మనం లేకపోతే, డైనమిక్గా మనకు రాకపోతే మనకు కూడా జాబ్స్ రావు. అలాగే పేజ్ కూడా డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ కాకపోతే పేజ్ కూడా నో యూజ్. అందుకే జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ కింగ్ అంటారు ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో జావా కింగ్ అంటారు. తర్వాత బూట్ స్ట్రాప్ కానీ, టెయిల్విండ్ CSS రెస్పాన్సివ్ వెబ్ డిజైన్కి వాడతారు. ఎందుకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంది? ఒకే వెబ్ అప్లికేషన్ని యూజర్స్ వచ్చి మొబైల్లో ఓపెన్ చేసినా, ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా, డెస్క్టాప్లో ఓపెన్ చేసినా, లేక బిగ్గర్ స్క్రీన్లో ఓపెన్ చేసినా కూడా అకార్డింగ్ టు ద డివైస్ రిజల్యూషన్స్ ఆ ఎలిమెంట్స్ ఎలా రెండర్ అవుతాయి. ఇప్పుడు బిగ్గర్ స్క్రీన్లో అయితే అన్నీ ఒకే రోలో చూపించవచ్చు, స్మాలర్ స్క్రీన్ అన్నప్పుడు 1 by 1 చూపించాలి, ఎందుకంటే ప్లేస్ ఉండదు. ఇలా రీఅరేంజ్ చేయడానికి కోసమే మనకు రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. CSSలో అయితే మీడియా క్వెరీ ద్వారా అది అచీవ్ చేయొచ్చు, లేదా బూట్ స్ట్రాప్ కానీ, టెయిల్విండ్ CSS అని, మెటీరియల్ అని, ఇలా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వాటిని యూస్ చేస్తే కూడా మనకు
ఇప్పుడు ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తే 10 రోజుల్లో కంప్లీట్ చేసే వర్క్ ఒక రోజులో చేయొచ్చు. అదే నువ్వు కోర్ యూస్ చేస్తే 10 రోజుల వర్క్ని 10 రోజులు పడుతుంది. అందుకని కంపెనీస్ ఎప్పుడు కూడా సూపర్ టాలెంట్స్ని స్మార్ట్ డెవలపర్స్ని అంటే ఫ్రేమ్వర్క్స్ అది పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఉంటేనే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఏదంటే అవుట్డేటెడ్ టెక్నాలజీస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు టెయిల్ విండ్ అని బూస్ట్ యాప్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ అవి కూడా మీకు కవర్ అవుతాయి. తర్వాత జావా స్క్రిప్ట్ లైబ్రరీ అండి రియాక్ట్ జేఎస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్. ఈవెన్ ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద అప్లికేషన్స్ అంతా కూడా రియాక్ట్లో బిల్డ్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రియాక్ట్ లేకుంటే యాంగులర్ ఏదో ఒకటి యూస్ చేయలేదు అంటే పేజ్ లోడింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు యాజ్ పర్ ఎస్సీఓ అంటారు, సర్చ్ ఇంజన్ గైడ్ లైన్స్ ప్రకారము ఒక పేజ్ కూడా లెసర్ దాన్ 3 seconds కంటే ఎక్కువ టైం అంటే 4 seconds, 5 seconds, 10 seconds అంటే ఎవరు పేజ్లోకి రారండి. కాబట్టి పేజ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేయాలా, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే బ్యాక్ ఎండ్ ఆప్టిమైజేషన్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ ఆప్టిమైజేషన్ ఉండాలి, డేటాబేస్ ఆప్టిమైజేషన్ ఉండాలి, సర్వర్లో ఆప్టిమైజేషన్ ఉండాలి. అన్నిటికంటే ముందు కూడా ఫ్రంట్ ఎండ్లో ఆప్టిమైజేషన్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. అందుకే రియాక్ట్ జేఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవన్ లైబ్రరీ విచ్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, సింగిల్ పేజ్ అప్లికేషన్ స్ట్రక్చర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు జావా గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ ఇప్పుడు ఎక్కువగా మైక్రో సర్వీసెస్ కూడా వాడుతున్నారు. మీకు మైక్రో సర్వీసెస్ కూడా కవర్ అవుతాయి. అందులో ఏపీఐస్ అన్ని స్ప్రింగ్ వచ్చినప్పుడు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అన్నీ కవర్ అవుతాయి. తర్వాత డేటాబేస్ మనకి ఇప్పుడు నేర్చుకున్న ప్రతి ఐటమ్ కూడా బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి. బ్రెయిన్లో స్టోర్ అవ్వకపోతే ఎవరు కూడా మళ్ళీ రిట్రీవల్ చేసుకోవాలంటే కష్టం. అందుకే ప్రతి అప్లికేషన్కి కూడా బ్రెయిన్ ఏది అంటే డేటాబేస్. అందులో ఎస్క్యూఎల్ తెలిస్తే మీరు ఆర్కెల్ డేటాబేస్ని హ్యాండిల్ చేయొచ్చు, మైఎస్క్యూఎల్ డేటాబేస్ని హ్యాండిల్ చేయొచ్చు, అండ్ పోస్ట్గ్రెస్క్యూఎల్ డేటాబేస్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత మీకు గిట్ తెలిసిందంటే మల్టిపుల్ డెవలపర్స్తో ఎలా వర్క్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అండి ఇప్పుడు నేను కెరియర్లో కోడ్ రాసినప్పుడు గిట్ అనే కాన్సెప్ట్ లేదు. మేమందరూ కోడ్ని డెవలపర్ అంటే లీడ్కి ఇచ్చేవాళ్ళము. లీడ్ మాన్యువల్గా మర్జ్ చేసి అతని సర్వర్లోకి ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా అతను ఫిజికల్ సర్వర్లోకి మూవ్ చేసేవాళ్ళు. ఆ స్టోరీలు అంతా పోయినాయి. ఇప్పుడు డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ వచ్చి కోడ్ కొలాబరేషన్ టూల్స్ గిట్ ల్యాబ్, బిట్ బకెట్ ఇలా లేటెస్ట్ టూల్స్ ద్వారానే మొత్తం అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. మీకు అవన్నీ తెలియలేదు అంటే మీకు తెలియలేదు దాని మీనింగ్ వచ్చేసి అదేమీ పెద్ద క్వాలిఫికేషన్ కాదు కదా. నాకు తెలియదు అంటే వాళ్ళు ఇచ్చేస్తారా జాబు? తెలుసుకోవాలి. అన్నీ ఫిట్ అయితేనే మనకు జాబ్ ఇస్తారు, లేకుంటే ఎవడు జాబ్ ఇవ్వడండి. అర్థమవుతుందా? ఆలోచించండి. ఏమేమి స్కిల్స్ కావాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. థియరీ నేర్చుకునేస్తాను, నాకు జాబ్ కావాలి. ఇప్పుడు అన్ని చోట్ల అట్లే జరుగుతుంది. నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్, నాకు జాబ్ ఇవ్వండి సార్ అని చెప్పి మా దగ్గర ప్లేస్మెంట్ రికార్డ్ మంచిగా ఉంది కాబట్టి వస్తారు. వాళ్ళకి ఫస్ట్ మేము సపోర్ట్ కూడా చేస్తాం బయట వాళ్ళకి. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు అప్ టు ద మార్క్ ఉంటేనే, లేదో అప్ టు ద మార్క్ లేకపోయినా నేర్చుకునే గుణమన్నా ఉండాలి. నేర్చుకునే గుణము లేదు, అప్ టు ద మార్కు లేరు, ఎట్లా ఇచ్చేది వాళ్ళకి జాబు? అందుకని కోర్స్ కంప్లీట్ చేయడం కాదు గొప్ప. నాకు డిగ్రీ ఉంది, నీకు డిగ్రీ ఉంది, ఉపయోగం ఏముంది? నేను ప్రాజెక్టులు చేసా, నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు జాబ్ వస్తుంది. నీకు ప్రాజెక్టులు చేసావు, కాపీ చేసి వచ్చేసావు. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో మనకి ఇంటర్న్షిప్ చేయండి రా బాబుని పంపిస్తే ఇంటర్న్షిప్ని కూడా 5,000 6,000 ఇచ్చి కొనడం. కాలేజీలో అలానే ఉన్నాయి. మన మైండ్ సెట్ కూడా కష్టపడకూడదు, పైకి వచ్చేయాలంటే అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు అనుభవిస్తున్నామా లేదా, మళ్ళీ ఇప్పుడు కూడా అనుభవించాలి. అలాగే మిస్టేక్ చేస్తే నెక్స్ట్ కూడా అనుభవిస్తారు. అందుకే కర్మ అనేది విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీ వన్. సార్ మంచి కర్మలు చేయండి, మంచి అవుట్పుట్ రాని, చెడ్డ కర్మలు చేయండి, చెడ్డ అవుట్పుట్ వస్తుంది. అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేసేది, వీళ్ళని బ్లేమ్ చేసేది, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది, ఇవన్నీ డ్రామాలు. అవి నీ మనస్సాక్షికి ఏదో చెప్పుకునేదానికి సరిపోతాయి కానీ రియాలిటీలో వర్క్ అవ్వవు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ఈ స్కిల్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఈ టూల్స్ కూడా నేర్పిస్తారండి మీకు. ఇప్పుడు ఈ స్క్రీన్లో కనపడుతున్న టూల్స్ మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఈ టూల్స్ అన్నీ కూడా మీకు నేర్పిస్తాము అవసరాన్ని బట్టి. తర్వాత ఇప్పుడు ఎడిటర్స్, ఇందులో కూడా ఈ టూల్స్ ఫర్ అ ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఈ 5 టూల్స్ అనేవి పక్కాగా ఉండాలి. దీనికి మించిన టూల్స్ కూడా మీరు నేర్చుకుంటే ఇంకా మంచిది. ఎన్ని నేర్చుకుంటే అంత మంచిది. మీరు అతడు సినిమాలో చూసింటారు. అండ్ బ్రహ్మానందం గారు ఒకసారి మహేష్ బాబు గారితో చెప్తాంటారు చూడండి, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఎంత తాగితే అంత బలము. తాగితే బలం కాదండి, ఎంత నేర్చుకుంటే అంత బలము. దానివల్ల మన ప్యాకేజీలు పెరుగుతాయి. ఇందులో కోడ్ ఎడిటర్స్ నేర్చుకోవాలి. ఐడిఈస్ కూడా
ఎడిటర్స్ వెస్ ఐడిఎస్ నేర్చుకోవాలి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ నేర్చుకోవాలి, టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, డీబగింగ్ టూల్స్ నేర్చుకోవాలి, ప్యాకేజ్ మేనేజర్స్ మా అన్నీ కవర్ అవుతాయి. టెక్నికల్తో పాటు మీకు చూపించిన టెక్నికల్స్తో పాటు ఇవన్నీ కూడా మీకు అడిషనల్ బెనిఫిట్స్ కోసం మేము ఇస్తాము. అందుకే మా ప్రోగ్రామ్ 9-in-1 ప్రోగ్రామ్ అంటారండి మాది. సో అచీవర్స్ ఐటీలో 9-in-1 ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇది. మా టీంని అడగండి, మీకు ఎప్పుడో జాయిన్ అవ్వాలనిపించిందంటే మీరు వచ్చినప్పుడు అడగండి, సార్ వాట్ ఈజ్ 9-in-1 ప్రోగ్రామ్ అంటే మా కెరియర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, కెరియర్ కౌన్సిలర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మీకు 9-in-1 ప్రోగ్రామ్ మీరు పే చేసేది ఒకే ఒక దానికి, కానీ 8 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి మీకు ఫ్రీగా ఇస్తారు. మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే మేము ఇన్స్ట్రక్టర్గా తీసుకుంటాం, లేకుంటే అస్సలు తీసుకోము. అండ్ ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఇంకా కూడా మీకు ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్గా ఉంటుందండి. మాది కంపెనీ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాదేదో నార్మల్ ఇన్స్టిట్యూట్ కాదు, కంపెనీ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మా సర్టిఫికేట్ కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, చాలా వాల్యూ కూడా ఉంది. మీకు సర్టిఫికేట్ ఐడి జనరేట్ అవుతుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా మీ సర్టిఫికేట్ని కంపెనీలు కూడా చాలామంది మా స్టూడెంట్స్ జాబ్ కొట్టిన తర్వాత కంపెనీ వాళ్ళు మాకు కూడా సెండ్ చేస్తున్నారు, సార్ మీ ఈ స్టూడెంట్ ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఇది రైటా రాంగా మేము వ్యాలిడేట్ చేసి పంపించాం. కొంతమంది అయితే చాలా అప్రిషియేట్ చేసి, సార్ ఇంకా ఎవరినో ఉంటే స్టూడెంట్స్ని పంపించండి సార్ అనే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు అక్కడ జూనియర్గా తీసుకున్నా కూడా సీనియర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అందువల్ల అక్కడ ఇంకా ఓపెనింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే చాలా వరకు జరిగిందండి. తర్వాత మేము జాబ్ సపోర్ట్ ఇంకా ఏమంటే మా దగ్గర ఇప్పుడు క్లయింట్స్కి కూడా హ్యాపీ, ఎందుకంటే మేము వాళ్ళు ఏమైనా జాబ్లో ఇబ్బందులు పడుతుంటే కూడా మా టీం ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. తర్వాత వాళ్ళకి ఏమైనా టాస్క్లు కావాలంటే ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది కూడా మేము ఫ్రీగా ఇస్తాం క్లయింట్స్కి. అందుకే మా దగ్గర క్లయింట్స్ వస్తారు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. అన్నీ ఎక్కువ మందిని కూడా తీసుకోం బ్యాచ్లో ఒక 5 మంది మినిమమ్, 25 మంది మ్యాక్సిమం వేస్తాము. దానికన్నా ఎక్కువ వేసుకుంటే క్వాలిటీ రాదన్న ఉద్దేశంతో మేము ఇవ్వము. నెక్స్ట్ ఈ ఫ్రెషర్స్లో కొంతమందికి ఏమంటే టాలెంట్ ఉంటుంది, పాపము ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అనే ఒక భయం ఉంటుంది. దానికోసం మా దగ్గర 2 డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పీటీపీ ప్రోగ్రామ్, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అంటాము, ఐటీపీ ప్రోగ్రామ్ అండ్ ఐటీపీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్, మీకు మా రెజ్యూమ్ టీమ్, మా దగ్గర టీము నౌకరీ, మాన్స్టర్, ఇండీడ్, ఫ్రెషర్స్ వరల్డ్ ఇట్లా మల్టిపుల్ నేషనల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి. మాకు ఏ కీవర్డ్ ఎలా పెడితే మీకు జాబ్స్ వస్తాయనే ఉద్దేశంతో మా ఎక్స్పర్ట్ టీమ్ మీకోసం రెజ్యూమ్ బిల్డ్ చేస్తుంది బాస్. మీరు ఇంకోటి ఏంటంటే రెజ్యూమ్ అనేది కాపీ పేస్ట్ కాదు, దయచేసి అలా కాపీ పేస్ట్ చేయొద్దు. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటేనే అది కూడా కాపీ పేస్టే, అలా చేయొద్దు. మా టీం మీకు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. 1-to-1 కెరియర్ సపోర్ట్ ఇస్తారండి. కొంతమంది బాగా స్కిల్స్ ఉంటాయి కానీ ఇంటర్వ్యూకి వచ్చే కొందరు భయం వచ్చేస్తుంది. కొంతమందికి ఎక్కువ మాట్లాడతారు కానీ టెర్మినాలజీస్ వాడేది తెలియదు. టెర్మినాలజీస్ ఉంటాయి. ఇప్పుడు జావా అయితే జావా టెర్మినాలజీస్ వాడాలా, పైథాన్ అయితే పైథాన్ టెర్మినాలజీస్ వాడాలా, క్లౌడ్ అయితే క్లౌడ్ టెర్మినాలజీస్ వాడాలా, వాళ్ళు వాడరు, జనరల్ ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్వ్యూవర్స్ డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళు నిజంగానే చేశారో లేదా అని. బాస్ మీరు మాట్లాడే మాట బట్టే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళేమి రోబోలు కాదు మీ బ్రెయిన్ని స్కాన్ చేసేదానికి, వాళ్ళు మనుషులే. మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మాటకి చాలా పవర్ ఉంటుంది. ఆ మాటలు నేర్పించే దాంట్లో కూడా మా టీం చాలా ఉపయోగపడుతుంది. అందుకే 1-to-1 కెరియర్ సపోర్ట్ నాకు తెలిసినంత వరకు వెరీ రేర్ కేస్. ఇప్పుడు 100 మంది బ్యాచ్లో ఉంటే 1-to-1 కెరియర్ సపోర్ట్ సాధ్యమవుతుందా? 100% సాధ్యం కాదు. అదే తక్కువ మంది ఉంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలు, నాకు వచ్చే జీతంతో హ్యాపీగా నేను 2 పిల్లల్ని, నా వైఫ్ని, మా అమ్మని, నాన్నని, మా అక్కని, చెల్లెని, అన్నని వీళ్ళందరినీ కూడా నీట్గా చూసుకోగలను. నాకు అదే ఎక్కువ మంది పిల్లలు ఉంటే నాకు అప్పుడు ఎక్కువ జీతాలు రావాలి. జీతాలు ఏమి మన ఖర్చులు పెరిగినంతగా జీతాలు ఏం పెరగవు కదా ఫాస్ట్గా. అప్పుడు మనం దాన్ని బట్టి మనము క్వాలిటీని డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా తక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాలిటీ ఇవ్వచ్చు, ఎక్కువ మంది ఉన్నాయంటే క్వాలిటీ అనేది 100% డ్రాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఊరికే వాళ్ళు చెప్పే మాటలన్నీ మనం వినకుండా డెమో తీసుకో, వచ్చి మీకు నచ్చితే, ప్రాసెస్ అంతా నచ్చితే, ఎందుకంటే ఒకేసారి లైఫ్లో నువ్వు ట్రైనింగ్ తీసుకునేది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంకా నీకు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాంటి ప్లేసెస్ కానీ మనం చూస్ చేసుకుంటే మనమే లూజర్ అవుతామండి. మన హార్డ్ కోర్ మనీ కానీ మన హార్డ్ కోర్ టైం కానీ ఎందుకు ఒక దానికోసం వేస్ట్ చేయాలా? అందుకోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ రూపంలో నన్ను అడగండి. మా టీము యాక్టివ్గా ఉంటాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఇలా మీకు అచీవర్ సైట్ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఏమంటే మీకు అచీవర్ సైట్, ఇఫ్ యూ ఆల్ కెన్ సీ దట్, మీకు అచీవర్ సైట్లో గ్రో మోడల్ వాడతామండి. గ్రో మోడల్ అంటే మీ గోల్ సెట్ చేస్తాము, దాని తర్వాత రియాలిటీకి తీసుకెళ్తాము, దాని తర్వాత వాట్ ఆల్ ద ఆప్షన్స్ టు రీచ్ దట్ పర్టికులర్ గోల్, అండ్ మీ విల్ పవర్ అండ్
what are the different techniques that you are going to use to solve that particular గోల్ అనేది. అందుకే గ్రో మోడల్, GROW, గోల్, రియాలిటీ, ఆప్షన్స్ అండ్ విల్, వే ఫార్వర్డ్, ఇలాంటి టర్మినాలజీ ఇవన్నీ కూడా జనరల్గా IITలోనా NITలోనా వాడతారు. మేము మా ట్రైనర్స్ కూడా IIT NIT వాళ్ళ అండర్ గైడెన్స్లో ట్రైనింగ్ అయిన వాళ్ళం కాబట్టి మేము కూడా వాళ్ళకి అందుకే ప్రాక్టికల్స్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. దట్ ఈస్ వేర్ అచీవర్స్ ఐటీ ఈజ్ ఆల్సో ప్రాక్టికలీ స్ట్రాంగ్, ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రాంగ్. అందుకే స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు గమనించినట్లయితే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ మా దగ్గర ఉంటాయి, హౌ వీఆర్ డిఫర్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మా కాంప్రహెన్సివ్ కరికులం ఉంటుందండి. మా టీము దానికోసమే వాళ్ళు అప్ టు డేటెడ్ మార్కెట్తో రీసెర్చ్ చేసి అప్ టు డేటెడ్ కరికులంని మీకు ఇస్తారు. ఇండస్ట్రీ రిలవెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, అంటే వర్క్షాప్స్ అవ్వచ్చు, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అండ్ ప్రాక్టికల్ సెషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా రిలవెంట్ ఇండస్ట్రీలో ఏం అడుగుతారు దాన్ని బేస్ చేసుకునే వీళ్ళకి ట్రైనింగ్ అనేది జరగడం జరుగుతుంది. ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ అనేది వెరీ వెరీ మ్యాండేట్ ఫర్ ఎవ్రీ వన్ నవేడేస్. ఎందుకంటే కాలేజీని ఇంకా నేరుగా జాబ్ ఎందుకు కొట్టలేకపోతున్నాము? మన దగ్గర 90% ఉన్నాయి, 80% ఉన్నాయి, 60 ఉన్నాయి, 70 ఉన్నాయి. పర్సంటేజ్ అనేది జస్ట్ ఎంట్రీ పాసే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీకు సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే, నీకు మాట్లాడేది తెలియకపోతే, లేదా ఐ కాంటాక్ట్ లేకపోతే, బాడీ లాంగ్వేజ్ లేకపోతే, సిట్టింగ్ పోస్చర్స్ తెలియకపోతే, అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ తెలియకపోతే, డిజైన్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవేమో పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవే. ఆ చిన్న చిన్నవి మీరు ఫాలో అయితే చాలు. అవి ఫాలో అవ్వకపోతే మీకు జాబ్ కొట్టడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ జాబ్ కొట్టినా కూడా ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. నువ్వు కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకుంటే పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చేదానికి అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. మా దగ్గర కూడా డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీం ఉందండి. మీకు మాక్ ఇంటర్వ్యూస్ కాని నుండి మెయిన్ ఇంటర్వ్యూస్ వరకు, జాబ్ వచ్చేంత వరకు, జాబ్ వచ్చిన తర్వాత మా ప్లేస్మెంట్ టీం మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫెయిల్ అవ్వండి, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన మనము ఫెయిల్ అనేది అంటే ఏంది, FAL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. చాలామంది డీలా పడిపోతారు. డీలా ఎందుకు పడాలండి? మనం నడిచేటప్పుడు కూడా ఎన్నోసార్లు లేసాము, పడినాము, తగిలించుకున్నాము, ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. అప్పుడంతా మనం ట్రై చేయగలిగింది, ఇప్పుడు ఎందుకు ఒక ఇంటర్వ్యూకి మనము డిమోటివేట్ అవుతాం? ఆ ఇన్స్టిట్యూషన్ కూడా సపోర్ట్ ఇవ్వాలా, మేము ఇస్తాం. నువ్వు ఫెయిల్ అవ్వు, మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం అంటిల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు. అందుకే మాకు డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీంలో చాలా వరకు P2P అండ్ I2P ప్రోగ్రామ్స్ వస్తాయి. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ వస్తాయి. మా ఫెసిలిటీస్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేం లేదండి క్వాలిటీ పరంగా. మా ఫెసిలిటీస్లో అయితే మారతల్లి ఆఫీస్ 5000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది, హైదరాబాద్ ఆఫీస్ 4000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, BTM ఆఫీస్ వచ్చి ఆల్మోస్ట్ 2,500 స్క్వేర్ ఫీట్ ఇంకా పెంచుతున్నాము. అండ్ ఈచ్ రూమ్లో కూడా డిజిటల్ ల్యాబ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ టీవీస్ ఉంటాయి, స్మార్ట్ టీవీస్ ఉంటాయి. మీకు కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్కి 6 to 8 అవర్స్, నువ్వు ఇంకా 10 అవర్స్ ఉంటావు ఉంటే కూడా మా ఫెసిలిటీస్లో మేము ప్రొవైడ్ చేస్తాము. మీకోసం కావాలంటే ఎక్స్ట్రా డెవలపర్స్ని పెట్టైనా కూడా మీకు ఫెసిలిటీ ఇచ్చేదానికి మేము ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. ఎందుకంటే మేము తక్కువ మందిని తీసుకుంటాం, క్వాలిటీ ఎక్కువ ఇవ్వాలనే ట్రై చేస్తాం. ఎక్కువ మంది అయితే కూడా మేము ఇంకా ఎక్కువ ట్రైనర్స్ని తీసుకొని ఎక్కువ బ్యాచెస్ క్రియేట్ చేస్తాం. మా బ్రేక్ ఈవెన్ మార్జిన్స్ అంతా కూడా ఇప్పుడు ఒకే ట్రైనర్తో అంత బ్యాచ్ చెప్పేయాలని ట్రై చేస్తారు కొన్ని చోట్ల. అది ఎలా సాధ్యమవుతుందండి? ఇప్పుడు ఫుల్ స్టాక్ ప్యాకేజ్ ఎత్తుకుంటే ఒక 10 నుండి 15 సబ్జెక్ట్స్లు అవన్నీ వస్తాయి. ఒకటే ఎట్లా చెప్పేకవుతుంది? ఒకటే చెప్తే ఇన్స్టిట్యూషన్స్కి లాభం, కానీ క్వాలిటీ ఎట్లా వస్తుందండి? అంతా ఒకటే చెప్పేకవుతుందా? మీ కాలేజీలో మీరు చదివచ్చారు, 6 సబ్జెక్టులు ఉంటే 6 మంది ప్రొఫెసర్స్ ఉంటున్నారా, లేదా ఒకటే చెప్తున్నాడా? అవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. సో నెక్స్ట్ స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్ ఉందండి. సార్ మీరు నమ్ముతారో నమ్మరు, మాది కంపెనీ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మా దగ్గర లెర్నింగ్ ప్లాట్ఫామ్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ జాబ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఈ 3 వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ స్టూడెంట్స్కి ఆ 3 పిల్లర్స్ అనమాట. లెర్నింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వల్ల వాళ్ళకి 100% వాళ్ళకి ఎవాల్యుయేషన్స్ కరెక్ట్గా జరుగుతాయి, టాస్క్లు కరెక్ట్గా అసైన్ అవుతాయి, ప్రాజెక్ట్ కరెక్ట్గా అసైన్ అవుతాయి. మాక్ ఇంటర్వ్యూ AI డ్రివెన్ ప్లాట్ఫామ్ ఇది. అంటే ఏది కూడా ఆటోమేటెడే. నువ్వు ఈరోజు టాస్క్ అయిపోయిందా, ఈరోజు క్లాస్ అయిపోయిందా, ఇమీడియట్గా మీకు టాస్క్లు వస్తాయి. వీక్లీ అసైన్మెంట్స్ అండ్ వీక్లీ యాక్టివిటీస్, వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేట్ అయిపోతుంది మీ సిస్టంలో. ఇంకా ఏమంటే ఆ సిస్టంలో మీకు ఇంకా ఏం బెనిఫిట్స్ అంటే అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు రివార్డ్ పాయింట్స్ తీసుకొని వచ్చాము. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా టీంతో అడగండి, మీరు LMS ఎలా ఉంటుంది చూపించండి సార్ అని అడగండి. ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ చెప్పానంటే కూడా మీకు అర్థం కాదు. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వల్ల మీకు కావాల్సిన డేటా ఫ్రీగా దొరుకుతుంది, చదువుకోవచ్చు. మీరు జాబ్ పోర్టల్స్ ద్వారా మీరు కానీ మీ ఫ్రెండ్స్, బయట వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ బయట వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి, కానీ మన స్టూడెంట్స్కి అయితే ఫ్రీగా ఉంటుంది. జాబ్ అనేది ఫ్రీగా ఇస్తాం మా స్టూడెంట్స్కి అయితే, బయట వాళ్ళకైతే ఛార్జెస్ ఉంటాయి.
తర్వాత బూట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఎందుకంటే ఈ బూట్ క్యాంప్స్ వల్ల మీరు కొత్త న్యూ స్కిల్స్ కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేది లీడ్ కోడ్ ఛాలెంజెస్, హ్యాకర్ ర్యాంక్ ఛాలెంజెస్, ఇలా అన్నీ కూడా బూట్ క్యాంప్స్ ద్వారా సాల్వ్ చేసుకుంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూడా ఈ బూట్ క్యాంప్స్ చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఈ మెంబర్షిప్ అయితే మా స్టూడెంట్స్ ఫ్రీగా వాళ్ళు అర్న్ చేసుకోవాలండి. మీరు కన్నా ఒకవేళ 85% మీకు అటెండెన్స్ ఉండి టాస్క్లో కూడా అన్ని కరెక్ట్గా కంప్లీట్ చేస్తే మీకు ఈ మెంబర్షిప్ 1 year మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తాం. దానివల్ల ఏం బెనిఫిట్స్ అంటే ఆ 1 yearలో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము సపోర్ట్ అబ్జల్యూట్గా ఫ్రీ ఇస్తాము. జాబ్ పోయినా ఇంకో జాబ్ మళ్ళీ రీట్రైన్ చేసి జాబ్ కొట్టిస్తాము. ఇంకా చాలా వరకు ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఏమైనా కావాలంటే నెలలో మీరు పోయి అడగండి మార్కెట్లో ఎట్లుంటుందో సపోర్ట్, దోలు తీర్చి పట్టుకోబెట్టేస్తారు మన వాళ్ళు. 30,000 40,000 మేము కూడా యూఎస్ వాళ్ళకి కెనడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. మీరు ఇక్కడ చూడండి 70,000 to 80,000 రూపీస్ మేము 1 hour 2 hours సపోర్ట్ ఇస్తేనే ఛార్జ్ చేస్తాం. అలా ఏదైతే ఇండియన్స్కి వచ్చేదే జీతం 30,000-40,000 సార్, మేము యాడ్ సార్ 60,000-70,000 కట్టేది అంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు వద్దు, నేర్చుకొని గెయిన్ చేయండి. ఇప్పుడు మీరు అటెండెన్స్ టాస్క్లన్నీ కూడా కరెక్ట్గా కంప్లీట్ చేస్తే మీకు 1 year మెంబర్షిప్ ఫ్రీ. లేదు సరిగా నేను కంప్లీట్ చేయలేదు నాకు మెంబర్షిప్ కావాలంటే 10,000 కట్టాలి, 9,999. నా స్టూడెంట్స్కి నేను ఏం చెప్తాను అంటే కరెక్ట్గా రండి, ఫ్రీగా సాధించుకోండి నేను చెప్తాను. సో దాన్ని అలానే తీసుకోండి. ఏవైనా గెయిన్ చేయాలంటే ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సో మీకు యాజ్ ఏ స్టూడెంట్గా కూడా అర్న్ చేసుకునే అవకాశాలు వస్తాయి. మీకు రివార్డ్ పాయింట్ సిస్టమ్ ఉంది. మీరు ఎవ్రీ 4 pointsకి ఒక్కొక్క రూపాయి, 4 points = 1 rupee. అట్లా నువ్వు 10,000 points అర్న్ చేసుకున్నావంటే 4,000 నీకు స్కాలర్షిప్ వస్తుంది. నీ ఫీజులోకి అది ఉపయోగపడుతుంది. ఎంతోవరకు అది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాంటి సిస్టమ్ ఇంతవరకు ఎక్కడ కూడా తీసుకొని రాలా, ఏ కంపెనీలో కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా లేవు, మేము తీసుకొని వస్తాం. అందుకే వీఆర్ యూనిక్. అందుకే మాకు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూడండి, గ్యాలరీ వీఆర్ గివింగ్ అ కార్పొరేట్ ట్రైనింగ్స్, వీఆర్ ఆల్సో గివింగ్ అ సిస్టమ్ టెస్ట్ అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అండ్ ఆల్సో కాలేజెస్ కూడా వీ హ్యావ్ మెనీ కాలేజెస్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాయి. ఎలా అంటే మేము అడ్వైజరీ బోర్డుగా వాళ్ళ టెక్నాలజీని వాళ్ళ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలా, ఈవెన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మమ్మల్ని అడుగుతారండి. సార్ మీ ఫ్యాకల్టీలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు, అదే సేమ్ వేలో మా ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేయండి సార్ అని చెప్పి ఇలా మా దగ్గరికి ఎంతోమంది అడుగుతారు. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము చేసాం కాలేజెస్కి. అండ్ ఇప్పుడు ఇది ప్లేస్మెంట్ గ్లింప్స్ అండి. రీసెంట్గా మీరు చూస్తే ఇది కొంతమంది, బట్ మా ఇన్స్టాగ్రామ్ కానీ ప్లేస్మెంట్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ని ఫాలో అవ్వండి, మీకు డైలీ అప్డేట్స్ కూడా దొరుకుతుంటాయి. నెక్స్ట్ వచ్చి బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్లాస్ రూమ్స్ అని మెంటర్షిప్ అవార్డ్స్ మాకు వచ్చాయి, బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డ్స్. ఎందుకంటే తక్కువ మంది తీసుకున్నప్పుడు ఎక్కువ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఇవ్వచ్చు ఎవరికైనా కూడా. నేను కూడా అనుకోండి, నాకు ఇప్పుడు ఒక పాప ఒక బాబు అట్లా స్మాల్ ఫ్యామిలీ అయితే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువ నాకే 10 మంది ఉన్నారంటే 10 మంది పిల్లలు ఉంటే నేను ఎక్కడ వాళ్ళకి క్వాలిటీ ఇచ్చేది. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో నా పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి 1.54 1,54,000 రూపీస్ ఫర్ ఇయర్కి. నేను ఎంసీఏ చేయనప్పుడు కూడా అంత నేను ఇన్వెస్ట్ చేయాల. బెంగళూరులోనే నేను ఎంసీఏ చేసింది, నాకు అంత కూడా కాలే. వీళ్ళకి ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్, నా కొడుకు 4th స్టాండర్డ్, నా కూతురు వచ్చేసి 2nd స్టాండర్డ్కి 1,54,000 ప్లస్ 48,000 వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఫీజు. ఓ మై గాడ్. సో ఇలా అదే నాకు 10 మంది ఉంటే నేను ఎలా హ్యాండిల్ చేయగలను. అలాగే క్వాలిటీ అనేది తక్కువ మంది ఉంటేనే ఎక్కువ క్వాలిటీ వస్తుంది. దానికోసమే మేము తక్కువ క్వాంటిటీ ఉన్న బ్యాచెస్ని ఎక్కువ క్వాలిటీ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము. తర్వాత బై గాడ్ గ్రేస్ వల్ల మాకున్న ఈ రెప్యుటేషన్ వల్ల 4.9ని గత 10+ years, మోర్ దెన్ 10+ years నుండి నేను 4.9 మేము మెయింటైన్ చేస్తున్నామంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ లెర్నర్స్ హూ ఆర్ ఫేసింగ్ గుడ్ సొల్యూషన్స్ వాళ్ళకి దొరుకుతున్నాయి ఇక్కడ. సో దానివల్ల మీకు బెనిఫిట్ మీకు కూడా అంతే అండి. మీకు ఏం సమస్య వచ్చినా కూడా మా టీం సాల్వ్ చేస్తుంది. మేము అవైలబుల్లో ఉంటాం. మీరు రీచ్ అవ్వాల్సింది, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా బ్రాంచెస్ వచ్చి బీటీఎంలో ఒక చోట ఉంది, మారతల్లిలో ఉంది, అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. అండ్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఈవెన్ చెన్నై, ముంబై అండ్ పూణేలో కూడా. ఈ రీసెంట్గా ప్లేసెస్ అన్నీ చూసాము, కొన్ని చోట్ల అయితే ప్లేసెస్ కన్ఫర్మ్ అయినాయి అండ్ వెరీ సూన్ ఆపరేషన్లోకి వస్తాయి. సో మీరు మా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, లింక్డ్ఇన్ అని, అచీవర్స్ ఐటీ, ఫేస్బుక్ అని, అండ్ ట్విట్టర్ అని, అండ్ పింట్రెస్ట్, వీటిలో కూడా మమ్మల్ని ఫాలో అయితే మా గురించి మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్, ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను కొన్ని, దానికోసం ఎంతో కష్టపడ్డాను. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా
కోచింగ్ అనేది ఒకేసారి తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు చాలా ఫ్రీ కంటెంట్ని, క్వాలిటీ ఉన్న కంటెంట్ని నేను ఇస్తే అది మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే దాన్ని కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ చేస్తే మా టీము, నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.